60 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో చెస్ ఆపహ మెసేజ్లు ఇమ్మంటే ప్రతి ఓడు 60 ఏళ్ల స్వతంత్ర భారతదేశం అంటాడు. ఏమైంది ఇప్పుడు 60 ఏళ్ల స్వతంత్ర భారతదేశానికి? ఏమైందేంట్రా? అభివృద్ధే లేదు. అమెరికాను చూడు ఎంత డెవలప్ అయిందో. అమెరికాకి స్వాతంత్రం వచ్చి 200 ఏళ్ళు అయింది, మనకు వచ్చి 60 ఏళ్ళే. ఆ లెక్కన మనకి ఇంకా చాలా టైం ఉంది. ఇప్పుడు కనుక మనం తెలివిగా ఓటేయకపోతే ఎప్పటికీ ఇలాగే ఉండిపోతాం. ప్రజలు ఎప్పుడు తెలివిగానే ఓటేస్తారా? అందులో తెలుగు ప్రజలు ఇంకా తెలివిగా ఓటేస్తారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ పార్టీ 10 ఏళ్ల కన్నా ఎక్కువ పరిపాలన చేయలేకపోతుందంటే అర్థమవుతుంది ప్రజలు ఎంత తెలివిగా ఓటేస్తారు. అది తెలివి కాదురా, వాళ్ళ అమాయకత్వం. అబాచా, నువ్వెలా డిసైడ్ చేస్తావు? నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడు చేసిన సర్వే చూస్తే నీకే అర్థమవుతుంది. చూద్దాం. హలో, నాని ఎక్కడున్నావు? సార్ మీరు చెప్పిన పనే చేస్తున్నా సార్. తొండలు, వాటిలో ఉన్న రకాలు, వాటిలో ఉన్న జాతులు, అవి పెట్టే గుడ్లు, వాటి మీద సర్వే చేస్తున్నా సార్. చేసింది చాలు కానీ కొత్త ప్రాజెక్ట్ వచ్చింది, నువ్వు వచ్చాయి. కొత్త ప్రాజెక్టా? వచ్చేస్తున్నాను సార్. హలో రే, ఆ ఎల్టీసీ గ్రూప్ ఫోన్ చేశాడు. ఆ సర్వే ఎంతవరకు వచ్చింది? అబ్బా, కస్టమర్లు దొరికిపోతాయంట్రా. 130 బాగున్నాయని, 35 అసలు బాగాలేవని, 15 పర్లేదని, 20 తెలియదని పెట్టి పట్రా. ఏద్దావా, ప్రతిదీ నేనే చెప్పాలా? హాయ్ సార్. ఏంటి కొత్త ప్రాజెక్టా? టయోటా కార్ ఎంత స్పీడ్ వెళ్తుంది, ఇన్నోవా కార్ ఎంత మైలేజ్ చేస్తుంది, ఇలాంటి ప్రాజెక్టులా? వద్దు సార్, చేసేది ఎక్కువ వచ్చేది తక్కువ. అబ్బే అదేం లేదయ్యా. కొంప తీసి ఈ బడ్డీ కొట్ల దగ్గర స్మోకింగ్ చేసే వాళ్ళని ఎందుకు చేస్తున్నారని అడగాల ఏంటి? వద్దు సార్, జనాలు కొడుతున్నారు. అబ్బే అదేం లేదయ్యా, ఈసారి ఇంట్రెస్టింగ్ టాపిక్. ఇంట్రెస్టింగ్ టాపిక్కా? ఏంటది? పాలిటిక్స్. పాలిటిక్సా? సార్ నేను కాంట్రవర్షియల్ జోలికి అస్సలు వెళ్ళను, వద్దు. నీ ఇష్టం. ఈసారి క్వశ్చనర్కి 400. 400? టెంప్టింగ్గా ఉంది. సరే చేద్దాం. ఓకే. అరే సన్నాసే, వీర్రాఘవరెడ్డి, నేను దొంగలా రాలేదు, దొరలా వచ్చా. నీ ఊరొచ్చా, నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా. హలో, నేను తర్వాత చేస్తే పెట్టేరా. ఓ బ్లాడీ యాండలు సార్, ఐఎమ్ నాట్ సన్యాసి, సన్యాసి. అదేలే సన్నాసి. వీడి ఫీల్డ్ కొంచెం కొత్త, వీని కొంచెం నీతో తిప్పు. సరే సార్, రా. వాడితో కొంచెం జాగ్రత్త రోయ్. సన్యాసి, ఎవరితో స్టార్ట్ చేద్దాం? వాడు ఖాళీ కూర్చున్నాడు, వాడితో స్టార్ట్ చేద్దాం. సరే పద. నేను అడుగుతా. హాయ్ సార్. హాయ్ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, మేము ఓఆర్జీ మార్క్ కంపెనీ నుంచి వచ్చాము. రాబోయే ఎలక్షన్స్ మీద సర్వే చేస్తున్నాము. వచ్చే ఎలక్షన్స్లో మీరు ఏ పార్టీ కొట్టేద్దాం అనుకుంటున్నారు? స్కూటర్ పార్టీ. స్కూటర్ పార్టీకి ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు? ఎందుకంటే అసలు మా కులాన్ని అధికారంలోకి తీసుకొచ్చింది ఆ పార్టీ కదా. అసలు మా కులం ఏంటి, ప్రతి కులానికి అధికారం గురించి, రాజకీయం గురించి పరిచయం చేసిన ఘనత ఆ పార్టీదే కదా. మరి కానీ ఇక్కడ కులం అనే ఆప్షన్ లేదు సార్. ఉన్నా లేకున్నా ఆ పార్టీకే నా ఓటు. నమస్తే సార్. హాయ్ సార్. ఈ రాబోయే ఎలక్షన్స్లో మీరు ఏ పార్టీ కొట్టేద్దాం అనుకుంటున్నారు? పోయిన ఎలక్షన్లలో కాలుపాటు కొట్టేసినందుకు కాలుతో కొట్టిందన్నారు, మళ్ళీ ఈసారి ఎలక్షన్లో కూడా కాలుపాటికే ఓటేస్తారా సార్? అంటే ఇంతకుముందు కూడా గాంధీ గారు, నెహ్రూ గారు కాలు పార్టీలో ఉండే. మా తాత ముత్తాతల నుంచి కాలు పార్టీ మాకు బాగుంది కనుక మేము కూడా కాలు పార్టీ నుండి మా ఫ్యామిలీ కాలు పార్టీ నుంచి ఓటేద్దాం అనుకుంటున్నాం. అంటే ఫ్యామిలీ ప్యాకేజ్ లాగా టోటల్గా ఫ్యామిలీ కలిసి కాలుపాటికే ఓటేస్తారు అన్నట్టు. మస్తుంది సార్, అది మ్యాటర్.
ఫ్రీగా ప్రతి నెల అకౌంట్లో ఒక 10,000 డిపాజిట్ అవ్వాలి. అలాగే ఫ్రీ గ్యాస్, ఫ్రీ కరెంటు, ఫ్రీ వెజిటేబుల్స్, అలాగే ఇంకా ఫ్రీగా ఏమైనా ఇస్తే బాగుంటుంది. ఈ రాబోయే ఎన్నికల్లో మీరు ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నారు సార్? పెద్ద కొడుకు చిన్నకి ఇద్దాం అనుకుంటున్నాను. వాళ్ళ అబ్బాయి 1000 కోట్లు కాజేసి జైల్లో ఉండొచ్చాడని విన్నాం కదా బాబాయ్. మళ్ళీ వాళ్ళకే ఓటేయడం ఎందుకు? తింటాడండి, తిన్నా కూడా మాకు పెడతాడు. ఓహో, వాళ్ళు తినగా మిగిలింది మీకు కొంచెం పెడతాడని మీకు చిన్న ఆశ. అవునండి, ఎవరు తినట్లేదు అంతే. సరే. హలో 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 సార్. హలో. ఈ రాబోయే ఎలక్షన్స్లో మీరు ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నారు? ఇంకే పార్టీకి? కాషాయం పార్టీకి. ఆ పార్టీకే ఎందుకు వేస్తారు సార్? ఎట్రా తమ్ముడు, మనలకు కూడా కొద్దిగా సపోర్ట్ ఉండాలి కదా తమ్ముడు. ఓకే సార్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రాబోయే ఎన్నికల్లో మీరు ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నారు? జనసత్తా పార్టీకి. జనసత్తా పార్టీకి ఎందుకు వేద్దాం అనుకుంటున్నారండి? ఆయన బాగా చెప్తాడండి. ఏం చెప్తారండి? ఏం చెప్తాడో తెలియదు కానీ బాగా చెప్తాడండి. ఏంటా ఇది? ఎందుకు పోయా ఇవన్నీ? ఏదో ఒకటి పెట్టాయచ్చుగా. మన పని మనం కరెక్ట్గా చేద్దాంరా. ఎవరి పని వాళ్ళు సరిగ్గా చేస్తే ప్రపంచంలో ఉండేదే కాదు. కరెక్టే. నాకు ఆకలి అవుతుంది, నా పని నేను చేసుకొస్తా. బాయ్ బాయ్. ఎక్స్క్యూజ్ మీ, ఈ రాబోయే ఎలక్షన్స్లో మీరు ఎవరు కోటేస్తారు? ఈ 5 ఏళ్ళు 5 పార్టీలు అనుకో, మీరు దేన్ని పట్టుకుంటే దానికి వేస్తాం. హలో సిస్టర్, 5 పార్టీలు ఉన్నాయి కాబట్టి 5 ఏళ్ళు చూపించారు. 21 పార్టీలు ఉంటే ఏం చేసేవారు? 21 పార్టీస్ ఉంటే చీటీలు వేస్తాను. రాజకీయాలు అంటేనే విరక్తి కొట్టేసింది భయ్య. అసలు నేను ఓటే వేయను, ఏ ఒక్క నాయకుడు సరిగా లేడు. ఓట్లు వేసిన ముందుకు వచ్చిండ్రు, ఓట్లు వేసినాక ఎవరు రాలేదు. రాజకీయాలు కుళ్ళిపోయాయండి. ఎక్కడ చూసినా మురికి కంపు. మస్తు దినం నుంచి మా కులాన్ని హీనంగా చూస్తుర్రు అబ్బాయి. ఇప్పుడు గిట ఎవరైతే మా కులానికి వర్గీకరిస్తారో వాళ్ళకే మా ఓటు. ఈ వర్గీకరణ అంటే ఏంటి సార్? సార్ ఒక నిమిషం. హలో సార్. హలో సార్. అన్నా, అన్నయ్యగా ఓటేస్తా. వాళ్ళ తమ్ముడు కోటేస్తా. అన్నయ్య వచ్చి పొడిచాడు, తమ్ముడు వచ్చి పీకుతాడా? మరి మీరెవరికి వేస్తారు? బాబుకే. 60 ఏళ్ళుగా కలుసున్న రాష్ట్రాన్ని విడదీసిందే అది పెద్ద దెయ్యం. 60 ఏళ్ళ నుంచి పోరాడితే ఇచ్చింది మా దేవత. 1000 రూపాయలు ఫుల్ బాటిల్. సిర్ఫ్ ఏకీ పార్టీ హై హమారా. నేను బిజీ, నేను ఎవరికి ఓటేనయ్యా. మా ఆయన ఎవరికి వేస్తే ఆయనకే వేస్తాం. మీ ఆయన ఎవరికి వేస్తే వాళ్ళకి వేస్తారండి. నెక్స్ట్ ఎలక్షన్స్లో ఓట్ ఎవరికి వేయమంటావు? నీ ఇష్టం అన్నారా? నేను చెప్పకుండా ఏమైనా చేశానా? ఎవరిని అనుకున్నా నువ్వుండే రాజాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే, ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలోన పలక నువ్వే, బలపం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే, అన్నీ నువ్వే కావాలి. అను నిత్యం పోరాడాలి, అనుకున్నది సాధించాలి. ఎవరిని అనుకున్నా నువ్వుండే రాజాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం. అసలు మనం ఇంత సర్వే చేశాం కదా భయ్యా, ఇంతకీ ఎవరు గెలుస్తారంటావు? ఎవరు గెలుస్తారో చెప్పలేను కానీ సన్యాసి, ప్రజలు మాత్రం ఎప్పుడు ఓడిపోతూనే ఉన్నారా. అంటే రాజకీయ నాయకులు, వాళ్ళ పార్టీలు, సిద్ధాంతాలు అన్నీ క్లారిటీగానే ఉన్నాయి. ప్రజలే కన్ఫ్యూజన్లో ఉన్నారా. అది నువ్వెలా చెప్పగలవు? చూడు సన్యాసి, మన రాష్ట్రం అక్షరాస్యత శాతం ఎంతో తెలుసా? అక్షరస్ ఇంగ్లీష్ ప్లీజ్. ఐ మీన్ లిటరసీ రేట్ ఎంతో తెలుసా? 71%. ఓటింగ్ శాతం ఎంతో తెలుసా? 64%.
అంటే 100కి 64 మంది మాత్రమే ఓటేస్తున్నారు. అందులో చదువుకొని ఓటేసే వాళ్ళు 35% మంది మాత్రమే. ఇంకా ఈ మిగిలిన 36% మంది రాజకీయం అంటే తమకు అసహ్యమని, అదో పెద్ద బుడదని, ఇంకా వాళ్ళ బీజీలు ఇంట్రెస్టులతో ఓట్లు వేయడమే మానేశారు. ఇంక ఈ ఓట్లేసే 30% మందిలో కూడా 20% మంది అమ్మాయిలే ఓట్లేస్తున్నారు. వాళ్ళు కూడా రాజకీయం అంటే తమ సబ్జెక్ట్ కాదనే ఫీలింగ్తోనే ఓటేస్తున్నారు. అంటే ఫైనల్గా బాగా చదువుకొని అన్నీ ఆలోచించి ఓట్లేసేవాళ్ళు కేవలం 15% మంది మాత్రమే. అయినా బాగా చదువుకుని అన్నీ ఆలోచించే వాళ్ళే ఓట్లే లేకపోతే ఏమీ చదువుకుని వాళ్ళు, ఆలోచించలేని వాళ్ళు భవిష్యత్ అంటే తమ ప్రాంతమనో, మతమనో, కులమనో అనుకోవడంలో తప్పేముంది? సరే కానీ సన్యాసి, ఇంతకీ నువ్వేం చూసి ఓటేస్తావు? మీరేమనుకోనంటే చెప్తా. ఏమనుకోలే చెప్పు. మనోడైతే బాగుంటుంది, లేకపోతే మన కులమోడు కానీ మతమోడు కానీ అట్లీస్ట్ మన ఏరియా ఓడైతే బెటర్గా ఉంటుంది. ఎప్పుడు రావు ఓటరు తమ ప్రాంతం, మతం, కులం, డబ్బు అన్ని దాటుకున్న చోటేసేది? కరెక్టే. మన నాయకులే మన ప్రజల్ని ఇలా తయారు చేశారు. కాదురా, ప్రజలే నాయకులను అలా తయారు చేశారు. అంటే నాయకులు ప్రజల్ని ఇంప్రెస్ చేయట్లేదురా, ప్రజలే నాయకులను ఇంప్రెస్ చేస్తున్నారు. ప్రజలకు కులం కావాలి, అందుకే నాయకులు కులాన్ని వాడుకుంటున్నారు. ప్రజలకు మతం కావాలి, అందుకే నాయకులు మతాన్ని వాడుకుంటున్నారు. ప్రజలకి ప్రాంతం, డబ్బు కావాలి, అందుకే నాయకులు వాటిని వాడుకుంటున్నారు. అంటే కులానికి మతానికి కాకుండా దేని కోటేయాలంటారు? మంచి భవిష్యత్తుకురా. మీరేమనుకోనంటే ఒక మాట భయ్యా, 60 ఏళ్ళ నుంచి ఈ డైలాగ్స్ చెప్తానే ఉన్నారు. కులానికి వేయొద్దని, మతానికి వేయొద్దని, డబ్బుకి వేయొద్దని. మరి దేనికి అంటే కామెడీగా భవిష్యత్తు కని. అదేంటో అర్థం కావట్లేదు భయ్యా. ఆలోచిస్తే అర్థమవుతుంది. చూడు, పార్టీని చూడు, దాని చరిత్రను చూడు. చూడు, నీ నియోజకవర్గంలో నిలబడ్డ వ్యక్తిని చూడు, అతని వ్యక్తిత్వాన్ని చూడు, అతని విశ్వసనీయతను చూడు. చూడు, పార్టీ సిద్ధాంతాలు, దాని ఎన్నికల ఎజెండా, ఎలక్షన్స్ మేనిఫెస్టోలో ఏం చెప్పిందో చూడు. చూడు, రాజకీయ నాయకులు వాళ్ళు చెప్పేవన్నీ చేయగలరా లేదా, అవి నీ ప్రాంతానికి, నీ కుటుంబానికి, నీ దేశానికి ఎంతవరకు ఉపయోగపడుతున్నాయో చూడు. ఫైనల్గా ఎలక్షన్స్లో ఓటేయడం అంటే నీ ఇంట్లో పెళ్లి జరిగినంత బాధ్యతగా చూడు. ఎవరేమీ అనుకున్నా నువ్వుండే రాజాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే, ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలోన పలక నువ్వే, బలపం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే, అన్నీ నువ్వే కావాలి. తను నిత్యం పోరాడాలి, అనుకున్నది సాధించాలి. ఎవరేమీ అనుకున్నా నువ్వుండే రాజాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే, ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలోన పలక నువ్వే, బలపం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే.